ఈ రఘురామకృష్ణరాజు గారు ట్రిపుల్ ఆర్ గారు ఏమనుకున్నారంటే అంటే వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఈయన హార్ట్ కేక్ ఎవరు అంటే ప్రతి పార్టీ మా దగ్గర అంటారు అనుకున్నామండి. తీరా చూస్తే చాలా మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా తెలంగాణను అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఆశ్చర్యానికి గురయ్యానండి. ఇదేంటిది బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం మా దగ్గర అని అనుకున్నాం, ముగ్గురు ఇవ్వలేదు సీటు ఏంటి ఇలా అని అంటున్నారండి. ఏం జరిగి ఉంటుంది అంటారు? రఘురామకృష్ణరాజు గారు స్వతహాగా స్వతంత్ర వ్యక్తిత్వం, స్వతహాగా స్వతంత్ర వ్యక్తి. రెండోది ఆయన బోల్డ్ మనిషి, ఏది మాట్లాడినా బొడబొడ మాట్లాడేస్తారు. రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం, కానీ లక్కీగా ఆయన ఎంపీ అయ్యారు. 2014లోనే ఎంపీ కావాల్సిందేనా, బీజేపీ మొత్తం 2-3 కండువాలు వేసుకుని తిరిగారు ఏ పార్టీ అని. కానీ వారి దగ్గర బంధువు గోకరాజు గంగరాజు గారికి ఆ సీట్ లభించింది బీజేపీ వాళ్ళ వల్ల. తర్వాత ఈయన ఆ రోజు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు తెలుసు. దాని మీద చాలా ఆ రోజు జేడి లక్ష్మణ్ గారికి, ఒక పత్రికా అధిపతికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళు వీళ్ళు కేసు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారని ఆ కాల్ లిస్టులు కూడా తీసుకొచ్చారు. అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. అది అనధికారంగా ఆయన మీద కేసు కూడా పెట్టారు. కాల్ లిస్టులు వాళ్ళ వ్యక్తిగతం ఒక మహిళ కూడా ఉంటే ఆ లిస్టులు తీసుకొచ్చారని ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఆయన తను నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కడ దాకానే వెళ్ళారు. బిలో ద బెల్ట్ కూడా వెళ్ళిన మాట వాస్తవం. ఆయన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు, సైకో అన్నారు. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, టికెట్ తెచ్చుకున్నారు. సరే, వారి మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన ఆర్థిక సంబంధాలా, మిగతా సంబంధాలా, లేదా అపార్ట్ ఫ్రమ్ దట్ ఈగోనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఆయన అవుట్ స్పోకెన్ గట్టిగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఒక 4 సంవత్సరాలు పైబడి, ఆయన 3.5 సంవత్సరాలు పైబడి. ఎందుకంటే మా మీద చాలా ఇబ్బందికరంగా ఇతర పార్టీల వాళ్ళు చాలా దుర్మార్గంగా చేస్తున్నప్పుడు పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి నేను వారికి పంపించాను. దయచేసి మీరు ఎంపీగా ఉన్నారు, ప్లీజ్ ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని నా మీద మా కంప్లైంట్ మీద చర్య తీసుకుంటుందని. మరి బహుశా ఎందుకన్నా వారు స్పందించలేదు. మంచివారు, వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా విమర్శించాల్సిన పని లేదు. కానీ ఏమైందంటే ఆయన వెళ్ళిన తర్వాత ఒక ఎంపీ గారిని పట్టుకుని భౌతిక హింస పెడతాం అనేది ఈ దేశ చరిత్రలో సీరియస్ సంఘటన. ఎమర్జెన్సీలో కొంతమంది పెట్టి లోపల పెట్టిన, భౌతికంగా కొట్టారు, దాడి చేశారు అనేది వెరీ రేర్ సంఘటన అండి. అట్లాంటిది ఒక రాజకీయ నేపథ్యం, ఒక పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన పట్టుకుని ఆయన భౌతిక హింసలు పాటు చేయడం దుర్మార్గం, అది అన్యాయం. తర్వాత ఆయన దాన్ని తీసుకుని రివర్స్గా రోజు రచ్చబండ, ఆయన హోల్సేల్న అక్కడికి వెళ్ళి కర్సన్భాయ్ పటేల్ గారితో మాట్లాడుకుని వచ్చారు. గుజరాత్ వెళ్ళారు. ప్రతిరోజు ఖచ్చితంగా నాకు ఇన్ని కేజీల యొక్క నిర్మా వాషింగ్ పౌడర్ కావాలని తెచ్చుకుని ప్రతిరోజు రచ్చబండ పెట్టి ఉతికేయటం మొదలుపెట్టారు అధికార పక్షాన్ని. మొత్తం ఏ రోజు కూడా నిర్మా సోప్ వేయకుండా లేకపోతే సర్ఫ్ వేయకుండా వాళ్ళు చాలా గట్టిగానండి. ఈయనైనా నిజంగా అంటే ఆయన ప్రజా ఉద్యమం చేయకపోవచ్చు, అలాంటి వాళ్ళు 24 దాదాపుగా నిరంతరం 20-30 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు ఉన్న టీవీ వాళ్ళు వేయకపోవచ్చు. ఆయనకి ప్రాక్సిమిటీ ఉంది, ఆయనకు ఆయన సంపన్నుడు కాబట్టి ఆయన వేశారు ఆయన. కానీ చెవిలో జోరేగా ఎలా ఉంటుందో, చెప్పులో రాయి ఇంట్లో పరిపూరు అలాగా అనుకుంటాం కదండి, కళ్ళలో నలకలాగా. ఆయన ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని పార్టీలో ఉండి తిడుతున్నారంటే సహించలేని ఆటోక్రటిక్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి. అట్లాంటి ఆయన ఈయన బహిష్కరించకుండా ఉంచారంటే అసలు ఆశ్చర్యమైన సిచ్యువేషన్ ఇది. బహిష్కరిస్తే నాకు లభించిందని ఈయన టీవీలో చేరి ఈయన ఏమంటారు, మా పార్టీ నాయకుడు ఇలాగా, మా పార్టీ నిజమే మీరు చెప్పింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈయన మాట్లాడతాం. వాళ్ళకి మింగాలేక కక్కలేని పొజిషను. ఈయనేమో రానివ్వకుండా అంటే ఇప్పుడు ఎన్నో విషయాలు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగిన భారీ భీకరమైన దాడులు, వేదనలు మేము ఎదుర్కొని నిలబడిపోయాను. గన్మెన్స్ తర్వాత ఇచ్చారు నాకు 4 గన్మెన్స్ని తర్వాత ఇచ్చారు నిన్న అయిపోయింది. ఆయన వైస్ సెక్యూరిటీ ఇచ్చిన కొంత డేర్ చేసి, ప్రాణం అంత కాదు కదా ఆయన కానీ డేర్ చేసి మా భీమంలో కూర్చుని ఉంటే, నిజంగా మోడీ గారు సభకు వచ్చి ఉంటే ఎవరేమనేవారు కాదు. ఖచ్చితంగా ఆ నర్సాపురం ప్రాంత ప్రజలకు ఎంపీగా తాను చేయవలసిన కార్యక్రమాలని దీంట్లో పడి ఆయన చేయలేకపోయారనేది బాధాకరం. కానీ చేయలేకపోయిన పరిస్థితి కల్పించింది ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోపణ ఉందండి, 2 కూడా. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన హెవీ వెయిట్ అంటే ఆరోగ్యం దాని పర్సనాలిటీ ఏంటి అంటే
బాడీ కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన పర్సనాలిటీ. అది ఆయన్ని వాళ్ళ కళ్యాణ్ గారు మరి ఎందుకు అనుకున్నాం ఇంత అనుకుని, ఏ బాబు ఈయన అవుట్ స్పోకెన్ మనతో ఎందుకని చెప్పి ఆయనతో ఇద్దరు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంటికి వెళ్తారు, భోజనం చేస్తారు, పిలిస్తే కుటుంబంతో పాటు వెళ్ళి చేసే సాన్నిధ్యం రఘురామకృష్ణరాజు గారికి కళ్యాణ్ బాబు గారికి ఉందని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఎవ్రీ అదర్ డే ఒక రోజు వదిలే ఒక రోజు ఖచ్చితంగా మాట్లాడే సాన్నిహిత్యం ఆయనకి చాలా ఉంది. మరి ఆ పార్టీ అంటే వారు చెప్పిన ప్రకారం నేను నడ్డా గారికి మీరు బీజేపీలో తెచ్చుకోండి, బీజేపీ వాళ్ళు నర్సాపురం సీట్ అడుగుతారు కాబట్టి ఇంతకుముందు ఎగ్గారు కాబట్టి మీరు వెళ్తే మంచిదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట సలహా. వీరు వెళ్ళి నడ్డా గారిని అడిగితే మీ ఇద్దరి మధ్యన పొత్తు అవుతుందో లేదో మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కనుక్కోండి, అక్కడే ఉండండి, ఒకవేళ పొత్తు కాకపోతే మీరు దాని నుంచి ఎంపీ అవుతారు గారు అన్నారు. ఈ టైంలో తీసుకొచ్చి మరి ఎంతమంది వారి మిత్రులు వారి సహచరులు పెట్టారా, మిగతా వాళ్ళు పెట్టారా తెలియదు, భూపతిరా శ్రీనివాసవరం గారిని. మొత్తం ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరికి పార్లమెంట్ ఒకే ఒక సీట్ ఆ పార్టీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్తకి ఇచ్చారండి. సరే శ్రీనివాసవరం గారి విధానాలతో ఖచ్చితంగా విభేదిస్తాం, మేము పోరాడిన దాంట్లో డెఫినెట్గా అది ఉంది. కానీ ఆయనకి ఇస్తే ఈయన షాక్ అయిపోయారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నాకే సీట్ ఇప్పించుకోలేనాడు వాడు పోలవరం కడతాడా లేకపోతే ఇంకోటి కడతాడా అని పొరపాటున ఆయన అవుట్ స్పోకెన్ అండి. అంటే మనసులో ఉన్న రెండో రేపొద్దున ఎవరో అడుగుతారు, ఎరా నువ్వు తెప్పించుకోలేదు సీట్ అని అడుగుతారని కూడా మాట్లాడారు. ఇట్స్ నాట్, అది బాగా వెళ్ళలేదు తెలుగుదేశం క్యాడర్లో కూడా. కానీ ఆయనకే సీట్ ఇప్పించలేదు చంద్రబాబు అనే మాత్రం నెగిటివ్ చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిందండి. ఆయన సీట్ రావడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇవాళ ఉండే సీట్ ఏదైతే ఉందో దాంట్లో అక్కడ కజిన్స్ మధ్యన లేకపోతే చుట్టాల మధ్యన పోరాటం జరుగుతుంది. కలవపూడి శివ గారిని చాలా సహృదయుడు, చాలా మంచి వ్యక్తి, పరిచయస్తుడు. రామరాజు గారు కూడా మన ఎర్రనాథస్వామి గారి మా పెద్దలు ఆయన చనిపోయినప్పుడు ఆయన కూడా కలిశారు, ఆయన కూడా గౌరవంగా అన్నారు. ఆ రోజు ఈ రఘురామకృష్ణరాజు గారి మీద పోటీ చేయడానికి క్యాండిడేట్ కోసం చూస్తుంటే సీతామహాలక్ష్మి గారు మా వర్గం మళ్ళీ ఇది ఎందుకు మీరు ఆ వారినే పెడితే బాగుంటుందేమో అనుకున్న నేపథ్యంలో రామరాజు గారిని తెర మీద తీసుకొచ్చి ఈయన సంపన్నుడు, ఈయన మీరు ఎంపీ కింద పెట్టండి అని పరిచయం చేశారు కలవపూడి శివ గారు, ఉండి ఎమ్మెల్యే గారు. చేస్తే ఆయన సరిగ్గా చదువుకోలేదు, ఎందుకు నువ్వు మీరు మీరే పోటీ చేయండి, ఆయన ఉండి ఎమ్మెల్యే కింద పెట్టుకుని తర్వాత మీరు ఎలా వద్దురు కానీ రామరాజు గారికి ఇప్పుడు శివ గారికి పట్టలేదు. ఈ సమయంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి పాలకుల్లో చేర్చుకున్న వెంటనే రామరాజు గారి మనుషులు దాదాపు 10 మంది కారులో వచ్చి మా పాలకుల్లో ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం జరిగింది. చూశారు చంద్రబాబు నాయుడు గారు సభ అయిపోయిన తర్వాత. ఇప్పుడు అక్కడ రామరాజు గారికి అక్కడ మా జిల్లాలో ఉన్న తెలుస్తుంది కలవపూడి శివ గారికి సెటిల్మెంట్ చేసి 80% ఆయన అవడానికి వీల్లేదని ఈయన అవటానికి వాళ్ళిద్దరు ఉన్నారు, రాజులిద్దరు. ఆ మధ్యన రఘురామకృష్ణరాజు గారిని పెడదామని ఆలోచన ఉంటుంది. కానీ వారి అభిమానులు అనుకుంటాం ఏంటంటే కొంతమంది సెక్టు ఆయన ఒక్కసారి హోంమంత్రిగా చూడాలని, హోంమంత్రిగా లోపలికి వెళ్ళి అదే సినిమాలో బ్రహ్మానంద గారు లేదా కోట శ్రీనివాస్ లైట్ కలిపినట్టు కలిపి ఆయన మీద కక్ష ఇచ్చుకున్నానికి మళ్ళీ తీర్చుకోవాలని వాళ్ళ అభిమానులు ఒకళ్ళ కోరిక అయితే స్పీకర్గా రావాలని కొంతమంది. నేను చెప్పలేదండి, స్పీకర్ ఆయనే మాట్లాడిన విషయాలు. కొన్నాళ్ళు అసెంబ్లీలో కొన్నాళ్ళు ప్రోటైమ్ స్పీకర్గా కూర్చున్నా, లేదంటే ప్రోటైమ్ స్పీకర్ కాకపోయినా ప్యానల్ స్పీకర్లో కూర్చున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఉంటే ఈయన చూడాలని ఇవన్నీ ఉన్నట్టున్నాయి. బట్ ఆయన ఇది నాట్ సూటబుల్ ఫర్ ఎమ్మెల్యే అనుకుంటున్నానండి. ఆయన ఒక స్థాయి పోస్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి బహుశా ఆ ప్రజలకి అది వారు ఆలోచించుకోవాలి. బట్ ఆయన యొక్క అవుట్ స్పోకెన్ మిగతా వాళ్ళు తట్టుకోలేకపోయారేమో నా అభిప్రాయం. అది తప్పని కాదండి, ప్రజా సమస్యల మీద కూడా నాకు ఒకటే బాధ ఆయన మీద కంప్లైంట్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీల మీద గళం విప్పలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరుగుతుంటే వాళ్ళు చేస్తున్న దాని మీద, ఢిల్లీలో మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్న అన్యాయాల మీద కనీసం గళం ఎత్తలేదండి. ఆ బాధని కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు జగన్ గారు పోవాలి లేకపోతే ఇంకోళ్ళు పోవాలి పోయేవాళ్ళు ఎలాగో రాష్ట్రం అధికారించి వెళ్ళిపోతారు, వచ్చి మనం ఉండమన్న ప్రజలు ఎన్నుకుంటే ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఎక్కడ, మా కాన్స్టిట్యున్సీకి చేయాల్సింది. కానీ క్వశ్చన్స్ చాలా అడిగారు, డెఫినేషన్ నేడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మగౌరవం మీద మాట్లాడలేదు. అన్ఫార్చునేట్. ఇదండి చలసాని శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.